హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. వీడియోలో 100 కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. అది కూడా మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా, వెనీలా ఎసెన్స్ లేకుండా అండ్ మనం ఎటువంటి మిల్క్ ఏమి యూజ్ చేయకుండా కప్ కేక్స్ అయితే ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా ఏం యూజ్ చేసిన కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా మీకు వీడియోలో షేర్ చేస్తానండి. మనం ఈ ఒక్క ప్యాకెట్ ఉంటే చాలు, చక్కగా ఎన్ని కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కేక్ కి పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా ఈ ఒక్క ప్యాకెట్ మనం తీసుకొచ్చి పెట్టుకుంటే చక్కగా కప్ కేక్స్ అని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెనీలా ప్రీమిక్స్ అండి. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్ లోనే అవైలబుల్ లో ఉంటుంది, లేదంటే ఆన్లైన్ లో ఉంటుంది, అమెజాన్ లో ఉంటుంది అండ్ బిగ్ బాస్కెట్ లో కూడా ఉంటుంది. సో ఇది ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే మనం చక్కగా కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్స్ యూజ్ చేయాల్సిన లేదు, అండ్ కర్డ్ యూజ్ చేయాల్సిన లేదు, మిల్క్ మేడ్ యూజ్ చేయాల్సిన లేదు, ఏమి యూజ్ చేయాల్సిన లేదు. ఈ ఒక ప్యాకెట్ ఉంటే చాలు, చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్యాకెట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ట్రోపోలైట్ కేక్ ప్రీమిక్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 280 అని ఉంటుంది. దీని పైన అయితే 260 అని ఉంది చూడండి. సో ఇది నాకు హోల్సేల్ లో అయితే 180కి వచ్చేసింది ఈ ప్యాకెట్. సో ఇది మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి 1 kg ప్యాకెట్ అండి. చూసారు కదా, ఇది 1 kg ప్యాకెట్ అనమాట. ఇది ఎగ్ కూడా యాడ్ అవుతుంది. ఎగ్ ప్లేస్ లో మనకి ఎగ్లెస్ వెనిలా ప్రీమిక్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. చాక్లెట్ ప్రీమిక్స్ కూడా అవైలబుల్ లో దొరుకుతుంది మనకి. చక్కగా సూపర్ మార్కెట్స్ లోనే కాదు, బయట మనం అమెజాన్ గానీ బిగ్ బాస్కెట్ అలా దాంట్లో తీసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇందులోకి ఇచ్చారు మనం ఎంత కలుపుకోవాలి ఏంటి అనేది. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు అనమాట. సో క్లియర్ గా తెలుస్తుంది. 1000 grams ఇచ్చారు. వాటర్ ఏమో 520 grams మిక్స్ చేయాలి. ఆయిల్ ఏమో 50 grams మిక్స్ చేసుకోవాలని ఇచ్చారు అనమాట. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 cup ప్రీమిక్స్ తీసుకున్నామంటే 1/2 cup వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని సరిపోతుంది. కేక్ అనేది చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. సో కేక్ అయితే నేనైతే ఈ ప్రీమిక్స్ తోనే ఈరోజు కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కప్ కేక్స్ అండ్ కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి. సో నేను ఇది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. అండ్ తర్వాత నాకు వచ్చిన కేక్ వచ్చేసి 2 tier కేక్ వచ్చింది ఆర్డర్ అండి. సో 2 tier కేక్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. సో 2 tier కేక్ కి ఏం కావాలంటే 6 inches మౌల్డ్ ఒకటి కావాలి అండ్ 8 inches మౌల్డ్ ఒకటి కావాలి. ఇది వచ్చేసి కేజీ బేస్ అనమాట. ఇది వచ్చేసి 1/2 kg బేస్. సో ఇవి ఈ రెండిటితో మనం కేక్ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే మనకి 2 tier కేక్ అనేది అవుతుంది. సో కేక్ ఎప్పుడు మనకి 2 tier కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కనీసం మనకి ఈ మాత్రం గ్యాప్ అయినా ఉండాలండి. అంటే ఈ మాత్రం గ్యాప్ ఉంటుంది కదా, ఇలా అయినా ఉండాలి. సో ఇలా అయినా గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా అయితేనే మనకి డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లేదు అనుకుంటే సేమ్ ఈక్వల్ గా ఉంటే మనకి డిజైన్ అనేది కింద బార్డర్స్ కి ఇవ్వడానికి కావదు. సో ఇది వచ్చేసి 1/2 kg అండ్ ఇది వచ్చేసి కేజీ అనమాట. సో దీనిపైన మనం క్రీమ్ అప్లై చేస్తాం కాబట్టి 2 kgs వరకు అయిపోతుంది. దీనిపైన డెకరేషన్ అది చేస్తాం కాబట్టి అప్రాక్స్ గా చెప్పాలంటే 2 kgs వరకు ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కస్టమర్స్ కేక్ అనేది మాకు విప్పింగ్ క్రీమ్ వద్దండి, విప్పింగ్ క్రీమ్ అయితే కరిగిపోతుంది. సో మేము లాంగ్ జర్నీ వెళ్ళాలి, కనీసం ఇక్కడ నుంచి 5 hours పడుతుంది. సో విప్పింగ్ క్రీమ్ కాకుండా ఏ క్రీమ్ యాడ్ చేస్తే కేక్ అనేది కరగకుండా ఉంటుందో సో ఆ కేక్ పైన ఆ క్రీమ్ అనేది అప్లై చేయమని చెప్పారు. నేను వచ్చేసి బటర్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. బటర్ క్రీమ్ అయితే మనం కేక్ ని 2 days కానీ 3 days కానీ 5 days కానీ బయట పెడితే మనకి కేక్ అనేది పాడవకుండా ఉంటుంది. సో అందుకని ఈ వీడియోలో బటర్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం తీసుకునే బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకోవాలండి. సాల్టెడ్ బటర్ అయితే క్రీమ్ కి అసలు బాగోదు, ఉప్పుగా ఉంటుంది అనమాట. సో అన్సాల్టెడ్ బటర్ అయితే క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బటర్ కంపల్సరీగా కావాలి అండ్ ఐసింగ్ షుగర్ కూడా కంపల్సరీగా కావాలి. ఐసింగ్ షుగర్ చేస్తేనే మనకి బటర్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో నేను ఏ బటర్ తీసుకుంటానో కూడా మీకు వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అన్ని సేమ్ రేషియోలో ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నానండి. బార్బీ డౌల్ బౌల్ చూసాను, అది ఈ మాత్రం సైజ్ ఉంటుంది. సో దాని కాస్ట్ వచ్చేసి 200 అంట. సో తక్కువనే అనుకుంటున్నాను. సో నేను టిన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా నేను హోల్సేల్ లోనే తీసుకున్నాను. యాక్చువల్ గా నాకు ఎప్పుడు 3 kgs కేక్ 2 kgs కేక్ ఆర్డర్ అయితే రాలేదు.
సో 2 kgs వచ్చిన 1 kg కేక్ తోనే నేనైతే మేనేజ్ చేసేస్తాను. అంటే దీన్ని 2 బేసెస్ కింద ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడు మనకి 2 kgs కేక్ అనేది రెడీ అయిపోతుంది. లేకపోతే 1/2 kg 4 టైమ్స్ యాడ్ చేస్తే మనకి 2 kgs కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ బౌల్స్ కూడా నేను హోల్సేల్ లో తీసుకున్నాను. ఇవి తీసుకుని దగ్గర 7 years అయిపోతుంది అనుకుంటా. సో ఇలాంటి బౌల్స్ అన్ని నా దగ్గర చాలానే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో కేక్ కి ఏ ఐటమ్స్ కావాలి అండ్ ఏ బౌల్స్ కావాలి, ఏముంటే మనం కేక్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం కేక్ ప్రీమిక్స్ తీసుకోవాలండి. దాన్ని నేనైతే కట్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి 1 కప్ అంటే మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, అది 1 కప్ పెడుతున్నాను. మీ దగ్గర కప్స్ లేకపోతే ఏదైనా గ్లాస్ కానీ లేకపోతే స్టీల్ బౌల్స్ కానీ ఉంటాయి కదా, వాటితో మెజర్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేస్తుంది కప్ కేక్స్ కాబట్టి 100 కప్ కేక్స్కి నేను 1 కప్ పౌడర్ తీసుకున్నాను. సో ప్రీమిక్స్ అనేది తీసుకున్నాను అనమాట. ప్రీమిక్స్ని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అన్ని రకాల కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అలా కాకుండా ఇందులో మనం ఎగ్ ఏమి యూజ్ చేయట్లేదు అండ్ ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఏమీ యూజ్ చేయట్లేదు. సో వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఎగ్స్ కానీ కర్డ్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ రెడీమేడ్ పౌడర్ తీసుకొచ్చాము, అది మాత్రమే మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే స్టిక్కీ టెక్స్చర్ రావడం కోసం ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాము. కేక్ బ్యాటర్ అయితే మనకి కంపల్సరీగా రిబ్బన్ టెక్స్చర్లోనే రావాలండి. ఇప్పుడు ప్రీమిక్స్ తీసుకున్నాం కదండి, 1 కప్ ప్రీమిక్స్తో మనకి 25 వరకు కప్ కేక్స్ అయితే వస్తాయి. అంటే కప్ కేక్ సైజ్ బట్టి నేను చెప్తున్నాను. సో నేను తీసుకుని కప్ కేక్ సైజ్ అయితే 25 వరకు వచ్చాయన్నమాట. సో మనం బ్యాటర్ అనేది మిల్క్ యాడ్ చేయకూడదు, బటర్ యాడ్ చేయకూడదు, కర్డ్ ఏమి యాడ్ చేయకూడదు. వాటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోవాలి. సో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్పాచులా తీసుకొని స్పాచులాతో 2 to 3 టైమ్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతుందన్నమాట. కంపల్సరీ బ్యాటర్ అనేది రిబ్బన్ టెక్స్చర్లోనే రావాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, అలానే ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకి ప్రీమిక్స్ అనేది అంత బాగా రాదనమాట. సో బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కప్ కేక్స్ బౌల్ అనేది తీసుకున్నాను. అందులోకి లైనర్స్ పెట్టుకున్నాను. మనకి లైనర్స్ వచ్చేసి 50 లైనర్స్ మనకి 100 రూపీస్ అనమాట. సో నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. కేక్స్ ట్రే అనేది తీసుకున్నానండి. ఆ ట్రేలో కప్ కేక్ లైనర్స్ అనేది పెట్టేసుకున్నాను. సో నాకు ఇవి వచ్చేసి 6 లైనర్స్ పట్టాయి ఇందులోని. సో లైనర్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాటర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. 1/2 క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేస్తే కప్ కేక్స్ అనేది బాగా పొంగిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైనర్స్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కంపల్సరీగా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతుంది, మనకి పైకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో నేనైతే ఓవెన్లో పెడుతున్నాను. ఫస్ట్ ఓవెన్ని 180 degrees పెట్టుకొని 3 minutes ప్రీహీట్ చేసుకున్నానండి. తర్వాత ప్రీహీట్ అయిపోయిన తర్వాత ట్రే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ 180 degrees పెట్టుకుని 15 minutes వరకు బేక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఓవెన్ లేకపోతే స్టవ్ పైన ఏదైనా కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ 3 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత ఈ లైనర్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. కింద అడుగున ఒక ప్లేట్ అయినా పెట్టేసి లైనర్స్ పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 35 minutes వరకు బేక్ చేసుకుంటే మనకి బేక్ అయిపోతుంది. ఈ ప్రీమిక్స్ వల్ల నాకైతే కప్ కేక్స్ 100 కప్ కేక్స్ నేను 1 hourలో ప్రిపేర్ చేసేసానండి. అంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట నాకు ఈ ప్రీమిక్స్ ఉండడం వల్ల కేక్స్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే 100 కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇవి నేను ఆర్డర్ ఇవ్వాలి కదా, అందుకని దీనిపైన ఫాయిల్ కవర్తో కవర్ చేసేస్తాను అనమాట. అంటే డస్ట్ ఏమీ పడకుండా ఉండడం కోసం పైన ఫాయిల్ కవర్తో నీట్గా ప్యాక్ చేసేసాను. సో నాకు ఇవి ఇంచుమించు కాస్ట్ ఎంత పడిందంటే ఒక కప్ కేక్ వచ్చేసి 4 రూపీస్కి నేను సేల్ చేశానండి. సో 4 రూపీస్ ఎక్కువ తక్కువ అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. సో నేనైతే తక్కువని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తక్కువకే సేల్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి నాకు 2 కేక్స్ అండ్ 100 కప్ కేక్స్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారండి. సో నేను ఇవన్నీ రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను కేక్ని ఎలా ప్రిపేర్ చేశాను, బటర్ క్రీమ్ ఎలా అప్లై చేశాను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. బటర్ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల కేక్ అనేది మనకి 3 days అయినా 4 days అయినా బయటనే ఉంటుంది. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.